నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలోని బాణా డెవలప్మెంట్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆవుల అమ్మిరెడ్డి స్కాలర్షిప్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆవుల భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మారోజు రమేష్ ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. ఈ సందర్భంగా స్కాలర్షిప్ పథకం వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ముదిగొండ మండలంలోని 15 పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తున్నానని తెలిపారు. బాణానికి విల్లు వచ్చితే బాణం ముందుకు పోతుంది. అట్లాగే మన పిల్లలు కూడా ఒళ్ళు వంచి తల దించుకుంటే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో తిరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తాత్కాలిక ఆనందాలకు లోబడితే జీవితం మొత్తం. జాగ్రత్తగా వింటున్నారా? అలాగైతే నేను ఏది చేస్తే మీరు అది చేయండి. మీరు వింటున్నారన్నారు కదా. నేను ఏది చేస్తే, నేను ఏది చెబితే అది చెయ్యొద్దు. నేను ఏది చేస్తే అదే చెయ్యొద్దు. మీరు ఓకేనా? ఇంకా ముందుకు రావాలా మేడం? మీరు చెప్పాలి. నేను ఏది చేస్తే మీరు అది చేయండి, ఏది చెబితే అది చేయొద్దు. అది రెడీ? నెత్తి మీద చేయి పెట్టుకోండి, ముక్కు పట్టుకోండి, ముక్కు మీద చేయి పెట్టుకోండి, నెత్తి మీద చేయి పెట్టుకోండి, ముక్కు మీద చేయి పెట్టుకోండి, ముక్కు పట్టుకోండి. చేయట్లేదు చాలా మంది. చేస్తున్నారా? ముక్కు పట్టుకున్నారా? నెత్తి మీద చేయి పెట్టుకోండి, చెంప మీద చేయి పెట్టుకోండి, గడ్డం పట్టుకోండి, నెత్తి మీద చేయి పెట్టుకోండి, ముక్కు పట్టుకోండి. నేనేం చెప్పాను? నేను ఏది చేస్తే అది చెయ్యము, ఏది చెబితే అది చెయ్యొద్దు అన్నా. నేను నెత్తి మీద చెయ్య ఉంచాను, ముక్కు పట్టుకోండి అన్నాను, మీరు మాత్రం ముక్కు పట్టుకున్నారు. దీన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఒకసారి అడిగితే యాజ్ ఏ టీచర్గా నేను కూడా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సత్తుపల్లి ఖమ్మం జిల్లా. ఇందాక గణేష్ మాట్లాడాడు, 75% తనకి బ్లైండ్ ఉంది అని. నాకు ఆయన గారు చెప్తున్నప్పుడు కృష్ణగోపాల్ తివారీ గారు గుర్తొచ్చారు. ఎంతమంది పేరు విన్నారు ఇది కృష్ణగోపాల్ తివారీ అనేది? కృష్ణగోపాల్ తివారీ ఎంతమంది ఈ పేరు విన్నారు? ఓని నేను పక్కన పెట్టేద్దాం. చెమ్మక్ చంద్ర ఎంతమంది గుర్తున్నాడు? అరే నాకైతే తెలుసు, చెమ్మక్ చంద్ర నాకు తెలుసు. మీకు ఎంతమంది తెలుసు? చెమ్మక్ చంద్ర ఎంతమందికి తెలుసు? హైపరాది ఎంతమందికి తెలుసు? విజయ్ దేవరకొండ ఎంతమందికి తెలుసు? వీళ్ళందరూ తెలిసారు, కానీ కృష్ణగోపాల్ తివారీ తెలియకపోవడం అనేది బాధాకరం. 75% అంధత్వంతో. ఎంత పర్సెంటేజ్? ఇందాక గణేష్ చెప్పినప్పుడు నాకు గుర్తించింది. 75% అంధత్వంతో సివిల్ సర్వీసెస్ అయినటువంటి IAS సాధించినటువంటి ఒక గొప్ప అత్యంత అద్భుతమైనటువంటి వ్యక్తి కృష్ణగోపాల్ తివారీ గారు. ఒకసారి ఆలోచించేయాలి. నాకు అప్పటి వరకు కృష్ణగోపాల్ తివారీ గారి గురించి చెప్పాలని అనిపించింది, గణేష్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది. అలాగే ఇందాక గౌతమి మాట్లాడి చాలా అత్యంత అద్భుతమైనటువంటి మాటలు. ఎవరికి ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను. ఏంటిది చెప్పాలి? ఇది ఎంత మేడం? అంతే ఉంటుంది కదా, 10 రూపీస్ ఉంటుందా? రైట్. ఇదే మొక్కజొన్న కండే ఒక సినిమా హాల్ ముందు కనుక మనం కొనాలి అంటే ఎంత పెట్టుకోవాలి? ఎంత పెట్టుకోవాలి? 20 రూపాయలు పెట్టుకోవాలి. ఇదే మొక్కజొన్న కంటే విత్తనాలను ఎండబెట్టి
పాప్కార్న్గా తయారు చేసి ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో మనం ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి. మల్టీప్లెక్స్ 150 రూపాయలు ఉంటుంది. అంటే మండితేనే కాలుతుంటేనే విలువ మనిషికి. ప్రతి ఒక్క విద్యార్థి గుండెల్లో కూడా నేను ఎందుకు సాధించలేను, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తూ కూడా నువ్వు పేదవాడిగా మరణించావంటే 100% అది నీ తప్పే. ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తూ కూడా బాణా ఫౌండేషన్ లాంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి, స్కాలర్షిప్ ఇస్తున్నటువంటి, బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఈ ఫౌండేషన్లో ఉంటూ ప్రభుత్వం ఈరోజు నాకు తెలిసి నేను తిన్నప్పుడు ఒక 10వ తరగతి వరకు నాకు ఒరన్నం అంటే తెలియదు. మొక్కజొన్న అన్నము, జొన్న అన్నమే తెలుసు. మా ముత్తాత గారు కూలి పని చేశాడు, మా తాతయ్య గారు కూలి పని చేశాడు, మా నాన్నగారు కూలి పని చేశాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల నుండి ఈరోజు మా నాన్న నన్ను చదివించాడు, ఈరోజు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఇక రేపు నా పిల్లలు కూడాను అదే విధమైనటువంటి చదువులు వెళ్ళబోతున్నారు. కాబట్టి చదవడం అంటే నువ్వు ఒక్కదానివే చదవడం కాదు, బాగుపడడం అంటే పాడు కావడం అంటే నీ ఒక్కతనమే పాడు కావడం కాదు, నీ 100 సంవత్సరాల జీవితం పాడైంది అంటే రేపు నీకు కలగబోయేటువంటి సంతానం జీవితాన్ని కూడా అంధకారం నెట్టబోతున్నావు. కాబట్టి మార్చుకో, మైండ్ సెట్ మార్చుకో. ఇదే సందర్భంలో మరొక విషయం చెప్తాను మీకు. స్టేజీ కింద ఉండి నీకు జరుగుతున్న సన్మానాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు కాల్చేది ఇద్దరు వాళ్ళే మీ తల్లిదండ్రులు. ఈరోజు నీ విజయం వెనుక ఎంత శ్రమ ఉందో అంతకంటే ఎక్కువగా నీ తల్లిదండ్రుల త్యాగం ఉంది. నువ్వు ఏ హోదాలోకి పోయినా, ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళినా వాళ్ళు పడ్డ కష్టాలను, వాళ్ళు ఎన్ని ఇష్టాలను నీ కోసం చదువుకున్నారో ఒకసారి గుర్తు చేసుకో. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నీకు ఈ స్థాయికి తీసుకురావడానికి గుర్తు చేసుకో. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా